అమరావతిలో రైతులైతే ఏదైతే భూములు ఇవ్వడానికి మేము సిద్ధం కానీ వ్యవహరిస్తున్న తీరు బాగాలేదంటూ ఉండవల్లి రైతులు భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పిన ఉదంతం ఇది. సాక్షిగా ఎలక్ట్ చేసుకొని చంద్రబాబు ప్రభుత్వం తమకు తీరం ద్రోహం చేస్తోంది, రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. రెండో విడత భూ సమీకరణ కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందని, వర్గాలకు విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరితో తొలుత భూములు తీసుకుని అందరూ ఇవ్వాల్సిందేనే దౌర్జన్యం చేస్తోందని నిప్పులు జరిగారు. ప్రభుత్వం తీరు ఎంతమాత్రం సబబు కాదని, అందుకే తామంతా ఒక తాటిపైకి వచ్చి భూ సమీకరణ వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అందరం కలిసికట్టుగా భూ సమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బలవంత భూ సమీకరణ చేస్తున్న క్రమంలో ఆదివారం రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఈశ్వర్ రెడ్డి, జొన్నా శ్రీనివాసరావు, గంటు బాలాజీ, పెద్దిశెట్టి వీరాస్వామి, శ్రీనివాసరావు, అంజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాగరాజు, శివకోటేశ్వరరావు, అశోక్ రెడ్డి తదితరులు మాట్లాడారు. మా తాత ముత్తాతల నుంచి ఈ భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం రైతులను వర్గాల వారీగా విడదీసి తన స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య విభేదాలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రైతుకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వాలు ఎవరిస్తే పోరాటం చేసి సాధించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే ప్రాంతం 2015-19 మధ్య రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి విజయం సాధించామన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా ప్రభుత్వం అవసరాలకు మించి భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని రైతులు చెప్పారు. ఇందులో భాగంగా విడతల వారీగా భూ సమీకరణకు నోటీసులు ఇస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ప్రక్రియ ప్రారంభిస్తే ఇబ్బందని విడతల వారీగా ప్రక్రియ చేపట్టిందన్నారు. రాజధానికి రైతులు ఎవరు వ్యతిరేకం కాదు, అవసరమైన మేర భూములు తీసుకుంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో 25% ఖర్చు పెట్టా ప్రభుత్వ అవసరాలకు అవసరమైన భూమిని రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేయొచ్చు. కనీసం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేయడం లేదు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనూ వైఫల్యం చెందింది. ఇట్లాంటప్పుడు రైతులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలో ఆలోచించాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలువురు రైతులు తమ భూములు వాళ్ళ ఆడపిల్లల కట్టాలకు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీరుతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసమైనా మనం స్పందించాలి. ఈ నెల 20వ తేదీన ఉండవల్లో నిర్వహించే సభకు ప్రతి ఒక్కళ్ళు హాజరై భూ సమీకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని చెప్పాలి. ఆ తర్వాత అభిప్రాయాలను ఆర్జీల రూపంలో అధికారులకు ప్రభుత్వానికి అందజేద్దామని రైతులు తీర్మానించారు. తమ పోరాటానికి సిపిఎం, వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీల మద్దతు కోరుతూ ముందుకెళ్దామని రైతులు నిర్ణయించారు.